ఇంతే కదా మనిషి జీవితమంటే. లతా మంగేష్కర్ గారి ఆఖరి మాటలు. లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేదీ లేదు. అత్యంత విలువైన బ్రాండెడ్ కార్లు నా ఇంటి గేరేజ్లో ఉన్నాయి. నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. విలువైన వస్త్రాలు, విలువైన అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాదరక్షలు, అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి ఉన్నాయి. కానీ ఆస్పత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌన్ వేసుకుని ఉన్నాను. నా బ్యాంకు అకౌంట్లో డబ్బు చాలానే ఉంది. కానీ నాకు ఏదీ ఉపయోగం లేదు ఇప్పుడు. నా ఇల్లు ఒక రాజభవనంలా ఉంది. కానీ నేను ఆస్పత్రిలో ఒక చిన్న బెడ్ మీద ఉన్నాను. ప్రపంచంలో ఉన్న 5 స్టార్ హోటల్స్ అన్నింటికీ ప్రయాణం చేసేదాన్ని. ఆస్పత్రిలో ఆ టెస్ట్‌కి ఈ టెస్ట్‌కి లేబ్లకు మారి మారి వెళ్తున్నాను. ఆనాడు నిత్యం శిరోజాలంకరణలవారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు. ఈనాడు నాకు శిరస్సుపై శిరోజాలే లేవు. ప్రసిద్ధి చెందిన హోటల్స్‌లోని ఆహారం తింటూ ఉండేదానిని. కానీ ఈనాడు పగలు 2 మాత్రలు, రాత్రి ఒక చిటికెడు ఉప్పు. ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచం అంతా తిరిగేదాన్ని. కానీ నేడు ఆస్పత్రి వరండా దాకా వెళ్ళడానికి 2 అటెండర్లు సాయం చేస్తున్నారు. ఏ సంపద, వసతులు ఏవీ నాకు సహాయపడలేదు. ఏ విధమైన ఓదార్పునివ్వలేదు. కాని కొంతమంది ఆత్మీయుల ఆత్మీయత, ఆప్యాయత, వారి ప్రార్థనలు నాకు జీవం పోస్తున్నాయి. ఇంతేనండి ఈ జీవితం. ఎవరికీ సహాయం చేయలేని ధనం, పదవి ఉన్నవారికే విలువ ఇవ్వకండి. మంచి మనసు ఉన్నవారికి విలువనిచ్చి, స్నేహం, ఆప్యాయత, ప్రేమను చూపించండి.